పాలక్ దహీ కడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలండి. పెరుగుంది, పాలకూర ఒక కప్పు, ఒక ఉల్లిపాయ అండి సన్నగా తరుక్కోవాలి, ఒక పచ్చిమిరపకాయ, చిన్న చిన్న వెల్లుల్లిపాయ ముక్కలండి, అల్లం ముక్కలు, పోపు గింజలండి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, తగినంత ఉప్పు అండి, 2 టీ స్పూన్ల ఆయిల్ అండి, ఒక అర గ్లాసు నీళ్ళండి. ముందుగా అండి ఈ పెరుగులో ఒక అర గ్లాసు నీళ్ళు కలుపుకుందాం. ఈ పెరుగు అండి నేను ఇంట్లో తోడుపెట్టిందండి, చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందు ఆయిల్ వేసుకుందాం. వెల్లుల్లిపాయ, అల్లం ముక్కలు వేసుకుందామండి. కాస్త వేగనిద్దాం. చిట్పటమన్నాక పోపు గింజలు వేసుకుందాం. పోపు గింజలు వేగాయి కదండి, ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. లైట్గా వేయించుకుందాం. ఇందులో కొద్దిగా కలుపు వేస్తున్నానండి. ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి, సరిపడంత వేసుకోండి. ఉల్లిపాయలు ఎర్రగా వేగాయి కదండి, బాగా ఎర్రగా వేగలేదండి, లైట్గా వేస్తే సరిపోతుంది. పాలకూర వేసుకుందాం. పాలకూర సన్నగా తరుక్కోవాలండి. దీన్ని కూడా సిమ్లో మగ్గిద్దాం పాలకూరను. పసుపు వేస్తున్నానండి కలర్ కోసం, నచ్చితే వేసుకొని లేకపోతే మళ్ళీ. పాలకూర బాగా మగ్గిపోయింది.
కూడా వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఈ పోపు అంతా కాస్త చల్లారనిద్దాం. పోపు బాగా చల్లారిందండి. వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదండి, పెరుగులో విరిగిపోయినట్టు అయిపోతుంది. బాగా చల్లారిన తర్వాత మనం ఇందులో వేసుకున్నాం. పాలక్ కడి అండి, వంటికి చాలా చలవ చేస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముస్లిం స్టైల్ పాలక్ కడి అండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది.